ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నన్ను తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ ఆర్తిగా అడుగుతున్నావు కదూ, కాదని ఏడిపించను నిన్ను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని సాయినాథుడు ఈరోజు బాధతో మనల్ని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఆ సందేశం ఏంటో మీరు కూడా తప్పకుండా తెలుసుకుని పూర్తిగా బాబావారి కన్నీరు ఎందుకు వస్తుందో బాబావారికి అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంత మాత్రమే కాదండి, కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మరచిపోవద్దు. ఇక దానికంటే ముందుగా చాలామంది అంటూ ఉన్నారు, అక్క ఎంతగానో ఎన్నో సమస్యలతో మేము సతమతం అయిపోతూ ఉన్న సమయంలో మీరు చెప్పేటటువంటి బాబావారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి. నిజంగా అంటే అక్క, నా స్నేహితురాలి జీవితంలో అంటే అంతకుముందు తను ఎంతగానో ఆ అమ్మాయి ఎంతో తన భర్త బిజినెస్ వేరే పార్ట్నర్తో కలిసి చేసినప్పుడు ఆ పార్ట్నర్ మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బును కూడా తీసేసుకుని వెళ్ళిపోయాడంట. అయితే అప్పుడు ఆ డబ్బు అనేదే వాళ్లకు అంటే ఆధారం. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఏదైనా ఒక ఆదాయం ఉంది అంటే కేవలం ఆ దాచుకున్న సొమ్ము మాత్రమే. అది కూడా అతను మోసం చేసి తీసుకువెళ్ళిపోయారు అని ఆమె చాలా బాధపడుతున్న సమయంలో, ఏ దిక్కు తోచని సమయంలో నాకు ఫోన్ చేసింది, అక్క నువ్వు బాధపడవద్దు, నేను నీకు ఒక వీడియో పెడతాను చూడు అని చెప్పి నాకు ఆ వీడియో నేను షేర్ చేయడం జరిగింది. తనకు అంటే ఆ పార్ట్నర్ వెళ్ళిపోయి తనను క్షమించమని అడిగి మళ్ళీ తన సొంత వ్యాపారం మొదలుపెట్టుకుని తరువాత తను ఎంతో సంతోషంగా ఉన్నాను అక్క అని చెప్పి నాకు ఎంతగానో ఆర్తిగా కన్నీటితో నాకు కాల్ చేసి చెప్పింది ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషం అనిపించింది. క్షమించమని అడిగారంట. మళ్ళీ తను చక్కగా సొంత వ్యాపారం చేసుకుని ఎంతగానో సెటిల్ అయిపోయింది. నిజంగా బాబావారు చేసేటటువంటి లీలలు బాబావారు మనకు ఎంతగానో కనెక్ట్ అయ్యి చాలా సంతోషంగా మనందరికీ కూడా ఇంకా ఇది చాలు అని అనిపించే విధంగా అనిపించింది. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా నాకైతే చిన్న కామెంట్ అయితే చెయ్యండి. నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రేయర్స్ అయితే మీ గురించి పేర్లు చదివిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మన సాయినాథుడు మనకు ఖచ్చితంగా మనకు ఏ రోజో కాదండి, ఎప్పుడో కాదు, ఇప్పటికిప్పుడే పరిష్కారాన్ని అనేది మనకు చూపిస్తారు. దానిలో ఎటువంటి సందేహము లేదు. మీరందరూ కూడా నమ్మకంతో కనుక బాబావారి సందేశాలను కనెక్ట్ అవుతూ ఉంటే కనుక సమస్యలు అనేవి వాటంతటికి అవే తప్పుకుంటాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం సాయినాథుని సందేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ, బాధగా ఉన్నప్పుడు ఎవరి కంటి నుండి అయినా సరే కానీ కన్నీరే వస్తుంది కదా. మరి నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీకు ఎంతో ధైర్యం కల సందేశాలను అందించి నీ కంట నీరు తుడిచే ప్రయత్నం నేను చేశాను. నా తల్లి బాధగా ఉండకూడదు అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ధైర్యంగా ఉండే మాటలను చెప్పాను కదా బిడ్డ. నా తల్లి కష్టాలు తీర్చుకోవడం కోసం ఎన్నో రకాల ఊరట మాటలు కూడా నీకు చెప్పాను. మరి ఈరోజు నాకు చాలా బాధగా ఉందమ్మా, మరి నాకన్నిటిని తుడిచే ప్రయత్నం ఏ విధంగా చేస్తావు? మాటలతోనా చేతలతోనా? నువ్వు ఉన్నాను అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తావా? మరి ఏ రకంగా నా కన్నిటిని తుడవగలుగుతావు? సమాధానం చెప్పగలవా అని నిన్ను అడుగుతున్నావు కదూ బిడ్డ. బాబా మీరు తడిపెట్టడం ఏంటి బాబా? మీ కన్నిటికి మేము తుడవడం ఏమిటి? మీరు భగవంతుడు, మేము సామాన్యమైన మనుషులం బాబా. మేము మీకు కన్నీరు తుడిచే అంత గొప్పవాళ్ళమా? అంత స్థాయిలో మేము లేము తండ్రి అని చెప్పి అడుగుతున్నావు కదూ బిడ్డ. మన ఇద్దరి మధ్య స్థాయి అన్నమాట ఎందుకు వచ్చింది? కన్న తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే ఆ యొక్క బాధను తీర్చే భారం, బరువు బిడ్డల మీద లేదా చెప్పు? అలాగే నీకు నాకు ఉన్న బంధం కూడా అలాంటిదేనమ్మా. నేను బాధపడుతూ ఉంటే నా బాధను తీర్చే ఒక
మాత్రం అంటే నా బాధను తెచ్చే ఒక చిన్న ప్రయత్నమైనా సరే కానీ నీ వంతుగా నువ్వు చెయ్యాలి కదా. మరి నా గుండె ఎందుకు బరువెక్కిందో, నా కంట నీరు ఎందుకు పొంగుతోందో నేను ఇప్పుడు ఒక చిన్న కథని చెప్పనా, జాగ్రత్తగా వింటావు కదూ. తెలుసుకో బిడ్డ. ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. అయితే తండ్రి చాలా చక్కగా అందమైన బొమ్మలను వేస్తాడు. మంచి మంచి కొండలు, పర్వతాలు, ఆకాశము, వెన్నెల, నక్షత్రాలు, ఇంకా వచ్చేసి అందమైన ప్రకృతిని కూడా కళ్ళకు కట్టినట్లుగా తన బొమ్మల రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఆ బొమ్మలు చూసినప్పుడు అసలు అవి బొమ్మలు లాగానే కనిపించవు. నిజంగా మనం ఆ లోకానికి వెళ్ళామా అని అంత అందంగా అక్కడే ఉన్నామా అన్నట్లుగా కనిపిస్తాయి. అంటే అంత సహజత్వంగా ఉంటాయి. అయితే తన తండ్రి చిన్నప్పటి నుంచి ఇలా బొమ్మలు గీయడాన్ని చూస్తూ పెరిగిన తన కొడుకు, మరి తండ్రి యొక్క పోలిక తన కొడుకుకు కూడా వచ్చేస్తుంది. తనకు కొడుకు కూడా చిన్నగా బ్రష్ను పట్టుకుని బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు. ఇక వయసులో పాటు తనలో ఉన్న జ్ఞానం కూడా పెరిగింది. తండ్రితో పాటు పోటాపోటీగా బొమ్మలు గీయగలుగుతూ ఉన్నాడు. ఇక ఆ బొమ్మలన్నింటినీ కూడా ఎగ్జిబిషన్లో పెడితే తండ్రి బొమ్మల కంటే కూడా కొడుకు బొమ్మలకే విలువ ఎక్కువగా ఉంటుంది. ఇక ₹1 వాటికి అమ్ముకోవడం మొదలుపెట్టారు. చాలా డబ్బులు సంపాదించుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తన కొడుకు బొమ్మలు చూసి చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు. అది చూస్తున్న తండ్రికి ఎంతగానో సంతోషంగా అనిపించింది. అయితే తన యొక్క ఎదుగుదలను చూసి చాలా గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు తండ్రి. ఇక తన కొడుకు బొమ్మలలో చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న లోటుపాట్లు ఏ రోజుకి ఆ రోజు చెప్తూ వస్తూ ఉన్నాడు తండ్రి. కొన్ని రోజుల అయిన తర్వాత కొడుకుకు చాలా కోపం వస్తుంది. నాన్న, నా బొమ్మలకు చాలా విలువ ఎక్కువ. ఎక్కడెక్కడో ఉన్న జనం కూడా నా బొమ్మలను మెచ్చుకుంటూ ఉన్నారు. మార్కెట్లో ఈ రోజున నా బొమ్మలకంటూ ఒక రేంజ్ అంటూ ఉంది. మరి నువ్వు ఇలా తప్పులు వెతుకుతున్నావేంటి నాన్న అని చెప్పి అడుగుతాడు ఆ తండ్రిని కొడుకు. అయితే దానికి తండ్రి చెప్తారు, నిజమే నాన్న, నీ బొమ్మలకి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. మార్కెట్లో నిన్ను ఇప్పుడు అందరూ కూడా శబాష్ అని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మరి నీ బొమ్మల్లో తప్పు వెతకడం నాదే తప్పు కానీ నాన్న, ఇకపై నీ బొమ్మల్లో ఏ తప్పులు కూడా నేను వెతకను, నన్ను క్షమించు. మరి నేను వేసే బొమ్మలలో తప్పులు ఏమైనా ఉంటే ఇక నుంచి నువ్వు నాకు చెప్పు, నేను వాటిని సరిదిద్దుకుని బొమ్మలు గీసుకుంటాను అని చెప్తారు ఆ తండ్రి అప్పుడు కొడుకుతో. ఆ మాటలు విని కాస్తంత శాంతిస్తాడు కొడుకు. ఇక తర్వాత రోజు నుంచి తన తండ్రి వేసే బొమ్మల్లో చిన్న చిన్న లోట్లు వెతకటానికి కొడుకు మొదలు పెడతాడు. అలా వెతుకుతూ కొన్ని నెలలైతే గడుస్తుంది. కొడుకు చెప్పిన ప్రతి మాటని కూడా గుర్తుపెట్టుకుని వాటికి లోట్లు అనేవి తీసివేసి ఎప్పటికప్పుడు కూడా బొమ్మలు అందంగా గీస్తూ ఉన్నాడు తండ్రి. మార్కెట్లో పెడితే నిదానంగా కొడుకు బొమ్మల మీద తండ్రి బొమ్మలకి చాలా క్రేజ్ అనేది వచ్చేస్తోంది. తన బొమ్మలకు రేటు తగ్గిపోతుంది, తండ్రి బొమ్మలకి రేటు పెరిగిపోతుంది. ఇక అందరూ కూడా తండ్రి బొమ్మలను చూసి శబాష్ శబాష్ అంటూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా చూస్తున్న కొడుకుకి చాలా బాధగా అనిపిస్తుంది. నాన్న, మొన్నటి వరకు నా బొమ్మలను చూసి శబాష్ శబాష్ అన్నారు, ఈ రోజున నీ బొమ్మలను చూసి శబాష్ శబాష్ అంటున్నారు. మరి నా బొమ్మల్లో విలువ ఎందుకు తగ్గిపోయింది? నేను ఎప్పుడూ కూడా అలాగే వేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడు నా బొమ్మలకు రేటు తగ్గిపోయి నీ బొమ్మలకు క్రేజ్ ఎక్కువైపోయింది. ఇందువల్ల నాకు అంతు పట్టడం లేదు. ఈ బొమ్మల్లో నేను ఎప్పుడు కూడా అలాగానే వేస్తున్నాను. మరి అందుకనో నాకు ఆ విలువ అనేది ఎలా వస్తుంది అని తండ్రి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? తల్లి, నాన్న, నీ బొమ్మల్లో ఉన్న చిన్న చిన్న లోట్లను నేను రోజు చెబుతూ ఉంటే ఆ లోటుపాట్లను నువ్వు సరిచేసుకుని ఎప్పటికప్పుడు ఏ లోటు లేని కొత్తదనమైన బొమ్మలను నువ్వు గీసేవాడివి.
అలా కొత్తదనం ఉన్న బొమ్మలను చూసి మార్కెట్లో నీ బొమ్మలకు ఒక డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే నన్ను లోట్లు వేలెత్తి చూపించవద్దు అని అన్నావో ఆ రోజు నుంచి నేను ఆ పని చేయడం ఆపేశాను కదా. నువ్వు నా బొమ్మల్లో లోట్లు ఏమన్నా ఉంటే వేలెత్తి చూపిస్తూ ఉన్నావు. అప్పటి నుంచి నా బొమ్మల్లో కొత్తదనం పెరిగింది నాన్న అని ఆ తండ్రి కొడుకుతో చెప్తారు. అప్పటి నుంచి నా బొమ్మల్లో కొత్తదనం పెరిగి నా బొమ్మల్లో క్రేజ్ అనేది పెరిగింది. అందువల్లే నా బొమ్మల్లో ఉన్న లోటుపాట్లు నేను సవరించుకుని నేను మళ్ళీ మంచి మంచి బొమ్మలు తయారు చేయడానికి నువ్వు నాకు సరైన సూచనలు సలహాలు ఇవ్వడం వల్లనే నా బొమ్మల్లో అంత క్రేజ్ పెరిగింది అని చెప్పి అలా తండ్రి కొడుకుతో చెప్తారనమాట. ఆ బొమ్మలను అందరూ నువ్వు లోట్లు చెప్పబట్టి నేను సవరించుకోబట్టి అందరూ నేను చేసే బొమ్మలను కొత్తదనం అనేది నేను చేర్చుకోవడం జరిగింది. నువ్వు చెప్పిన లోట్లను సవరదిద్దుకుని అందువల్ల అందరూ ఈ బొమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి కొడుకుతో తను చెప్తారు కదా. అయితే ఇంతటితో ఈ కథ ద్వారా మనకు మన సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, బిడ్డ ఇక్కడ జనాలకు కావలసింది కొత్తదనం అమ్మ. ఎప్పుడు ఉన్న పాత చింతకాయ పచ్చడిలాగా అదే చేసుకుంటూ పోతే ఎలా చెప్పు? నువ్వు చేస్తున్న పనిలో నీకు లాభదాయకంగా లేదు అని చెప్పి నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదూ. నీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కొత్తదనం లేని ఇదే ఎలా అని బిడ్డ నువ్వు డబ్బులు సంపాదించుకునే అవకాశం నీకు వచ్చే తీరుతుంది. నువ్వు చేస్తున్న ఏ పనిలో అయినా సరే కానీ గుర్తుంచుకో, ఆ పనికి తగ్గట్లుగా నువ్వు కొత్తదనాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలా అని చెప్పి ఆ కొత్తదనం ఎదుటివారు నాశనానికి ఉపయోగపడకూడదు. ఎదుటివారు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏదో ఒక జ్ఞానం పొందడానికి మాత్రమే ఉపయోగపడాలి. మరి ఇన్ని సందేశాలను అందిస్తున్నాను కదా. ఎప్పటికప్పుడు కూడా నీకు ఇన్ని మెలకువలను నేను నేర్పిస్తున్నాను కదా. ఎప్పటికప్పుడు కూడా నీ భుజాన్ని తడుతూ నిన్ను ముందుకు పంపిస్తున్నాను కదా. మరి ఎందుకమ్మా ఎక్కడ ఉన్నదానివి అక్కడే ఆగిపోతూ ఉన్నావు? నీ మనసులో ఏ భయము మొదలవుతోంది? దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? ఇలా తన బిడ్డ పిరికి దానిలాగా బ్రతికితే ఏ తండ్రికి బాధగా ఉండదు చెప్పు? బాధగా అనిపిస్తుంది కదా. ఏ తండ్రి ఏడవకుండా ఉండగలుగుతాడు? ఏ తండ్రి కుమిలిపోకుండా ఉంటాడో చెప్పు? మరి బాధ కలగడం, ఆర్తితో దుఃఖించడం సహజమే కదా. తల్లి, కళ్ళ వెంట నీ యొక్క దుస్థితిని చూస్తే నీరు వస్తోందమ్మా. ఎందుకో తెలుసా? నా బిడ్డకు ఎన్ని సందేశాల రూపంలో ధైర్యాన్ని అందించినా కూడా ఎప్పటికప్పుడు కుంగిపోతూ క్షీణిస్తూనే ఉంటుంది. ఇలా అయితే ఎలా చెప్పు? నీది అమూల్యమైన వంటి మానవ జన్మ బిడ్డ. ఈ జన్మ ఒక్కటేసారి ఉంటుంది. ఈ జన్మలో నువ్వు సంతోషాలను అనుభవించాలమ్మా, ఆనందాలను అనుభవించాలి. ఒంటరిగా కూర్చుని గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతే ఎలా చెప్పు? నీకంటూ ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావా? మరి నన్ను కూడా తీసేసావా? నేను ఉన్నానని నమ్మడం లేదా? ఎందుకమ్మా మరి ఈ ఆవేదన? నేను ఉన్నాను అని చెప్పి నీకు ధైర్యం ఇస్తున్నాను అని చెప్పి నీకు నీ యొక్క బాధలు బరువులు అన్నీ కూడా నా మీద వదిలేసి ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటాను బాబా అని నాకు మాటను ఇస్తావా? మరి నువ్వు మాటనిచ్చినట్లయితేనే నా కన్నీటిని నేను తుడుచుకుంటాను. నా కోసం నీ వంతుగా కన్నీటిని తుడిచే ప్రయత్నం చేసినట్లు నేను చెప్పేది ఏంటి అంటే గనుక, నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం. నా బిడ్డ ఏ బాధని మనసులో ఉంచుకోకూడదు. ఎప్పుడు జరిగినవి అప్పుడు వదిలిపెట్టేయాలి. ఎక్కడి మాటలు అక్కడ వదిలిపెట్టేయాలి. ఏది ఎలా జరిగినా సరే అని చెప్పి ప్రశాంతంగా ఉండాలి. అంతా నేను చూసుకుంటాను బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉంటున్నావో వాటితోనే ఆనందాన్ని వెతుక్కో. నీ దగ్గర ఉన్న వస్తువులతోనే సంతోషాన్ని నింపుకో.
నువ్వు ఎవరైతే నాతో ఉండడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావో వారు నీతో ఉండాలి అని కూడా అంత బాధపడినప్పుడే కదా వారు నీతో ప్రయత్నం చేస్తారు. మరి వారికి ఏ రకమైనటువంటి ఉద్దేశం నీ మీద లేనప్పుడు ఎలా బిడ్డ నువ్వు వారి గురించి ఆలోచించటం సరైన పని అవుతుంది చెప్పు? కనుక నిన్ను పట్టించుకోని వారి గురించి ఏ రకంగా నువ్వు ఆలోచించవద్దు. నిన్ను ప్రేమగా చూసుకుని నీ తల్లిదండ్రులు నీకు ఉన్నారు, నీ కడుపును పుట్టిన బిడ్డలు నీకు ఉన్నారు. ఆఖరికి నువ్వు తాళి కట్టించుకున్నా లేదా నువ్వు తాళి కట్టిన బంధం నీకు ఉన్నారు. వీరి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. నీ యొక్క జీవితానికి, నీ యొక్క గమ్యానికి ఒక న్యాయాన్ని చేకూర్చు. అప్పుడే కదా బిడ్డ ఈ తండ్రి సంతోషంగా ఉంటాను చెప్పు. మాట ఇస్తావు కదూ, మాటను నిలబెట్టుకుంటావు కదూ. మరీ అడుగుతున్నానమ్మా తల్లి, ఈ తండ్రి ఆర్తితో నా దుఃఖం తీరి నేను సంతోషంగా ఉంటేనే కదా బిడ్డ నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. మరి చెప్పు, నువ్వు సంతోషంగా ఉంటూ నన్ను కూడా సంతోషంగా ఉంచాలి కదా. నేను నీ గురించి కోరుకునేది అది ఒక్కటేనమ్మా అని చెప్పి ఈరోజు మన సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. నిజమే కదండి. మనం బాధపడుతూ ఉంటే మన తల్లి కానీ మన తండ్రి కానీ ఆనందంగా ఉంటారా? వారికి మనసులో బాధ ఉంటుంది కదా. మనం నవ్వుతూ ఉంటేనే కదా నా బిడ్డ ఆనందంగా ఉంది అని చెప్పి తల్లి తండ్రి కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఇప్పుడు అదే స్థానంలో కదా మన సాయినాథుడు కూడా ఉన్నారు. మరి మన కష్టాలను బాధలను తీర్చడానికి సాయినాథుడు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు మన సాయినాథుడు అడిగిన ప్రతి ఒక్క కోరికను మనకు తీరుస్తూ మనం బాధలో ఉన్నప్పుడు మనకు దివ్యమైన సందేశాలను అందిస్తూ మనకు ఎంతగానో మన సాయినాథుడు మనకు అందిస్తూ మనకు చేదోడు వాదోడుగా నీ వెంటే నేనున్నాను, నీ వెనుకే నేను నడుస్తున్నాను, నిన్ను నేను ముందుకు నడిపిస్తూ నీ గమ్యానికి నీవు నీ లక్ష్యానికి చేరుకునే విధంగా నేను నిన్ను చేరుస్తున్నాను బిడ్డ అని ప్రతిరోజు కూడా నిరంతరము మనకు అనేక రకమైనటువంటి సందేశాలను అయితే మనకు అందిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి మన సాయినాథుడు ఒక్కటే అడుగుతూ ఉన్నారు. అది మరి మనం మన సాయినాథునికి మాట ఇద్దామా? మరి ఈ సందేశంలోని ఆంతర్యం మీకు అర్థమైంది కదూ. ఎప్పుడు కూడా నువ్వు విజయాన్ని పొందుతావు, నీకు గుర్తింపును నేను తెప్పిస్తాను, నీ కష్టానికి తగ్గట్టు నేను సమాజంలో నీకు మంచి పేరును సంపాదించి పెడతాను, నిన్ను ఎప్పుడు మోసం చేసిన వారి నుంచి నువ్వు లబ్ధి పొందే విధంగా నీకు వారే వచ్చి క్షమాపణలు చెప్తారు, సహాయం చేసి పెడతారు, వారి తప్పులను వారే తెలుసుకునేలాగా నేను చేస్తాను, నీ మంచితనాన్ని ఎప్పుడు కూడా నీకు క్షమాపణలు చెప్పే విధంగా నేను చేస్తాను అని బాబావారు ఎంతగానో చెప్తూ ఉన్నారు. ఏంటంటే బిడ్డ, ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తించినా నీ మంచితనాన్ని మాత్రం నువ్వు వదులుకోవద్దమ్మా. నీ మంచితనం వల్లే నువ్వు ఒక మంచి మనిషివి, మంచి వ్యక్తిత్వం అనేది నీకు ఈరోజు సమాజంలో నిన్ను గుర్తించింది అని ఎప్పుడు కూడా ఎక్కువగా నిన్ను ఆకర్షితులవుతూ ఉన్నారు. ఇటువంటి గుణాన్ని నువ్వు వదులుకోనే వద్దు. నీ మంచితనాన్ని కలిగి ఉండడం వలన ఈ సాయి ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటున్నాను. ఈ సాయి అండతో ఎదుటివారు నిన్ను మోసం చేసినా సరే, దెబ్బతీసే సమయం వచ్చినా సరే, నేను నిన్ను ఎప్పుడు నా చెయ్యి వదిలిపెట్టకుండా నేను తిప్పి కొడుతూ ఉంటాను. వాళ్ళను దెబ్బ కొట్టాలి అనేటువంటి ఎదుటివారికి చెడు జరగాలని కోరుకోకుండా నీ వ్యక్తిత్వంతో నువ్వు నన్ను గెలుచుకున్నావు తల్లి. నీ సాయి సహకారంతో వారి తప్పులను వారే తెలుసుకునేటట్లుగా పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అని ఎప్పటికప్పుడు ముందుగానే మనకు సాయినాథుడు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మనకి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ఆపద రాకముందే మనకు సూచనలు సలహాలను మనకు ఎంతగానో అందిస్తూ ఉన్నారు. మనందరం కూడా వాటిని పాటిస్తూ ఎన్నిటినో మనం దాటుకుంటూ వచ్చాము. మన జీవితంలో ఎవరు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది, ఎవరి మనసులో ఎలా ఉంది అనేది మనకు కూడా బాబావారు ఎప్పటికప్పుడు ముందే
తెలియజేస్తూ ఉన్నారు. ఆ పని విజయవంతంగా మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దాన్ని పూర్తయ్యేటట్టు మన వెనకాలే ఉండి ఆ పని పూర్తి చేసేటట్లుగా మనకు ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కనుక మనకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తున్నాయి అంటే కేవలం సాయినాథుని దయ వల్లనే. మన జీవితంలో చిన్న చిన్నాలు నష్టాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి సర్దుకునేలాగా మన సాయి చేస్తూ ఉన్నారు. బిడ్డ, నేను ఎప్పుడు నీకు అండగా ఉంటున్నానమ్మా. నిన్ను ఎవ్వరు కూడా నీ దరి చేరరు. నీకు ఇబ్బంది పట్టే క్షణాలు అనేవి నేను రానివ్వను. నేను అందరినీ కూడా సమానంగానే చూస్తాను. అందరినీ కూడా దగ్గరికి హక్కున చేర్చుకుంటాను అని చెప్తున్నారు. మనం సాయినాథుని గొడుగులోకి చేరుకున్నామండి. మనకి ఎటువంటి నష్టములు జరగనివ్వకుండా, ఆ పరిస్థితుల నుంచి నష్టపోకుండా, గాయపడకుండా, ఆ చెడు సమయాలను ఎదుర్కొనేలాగా సంతోషంగా మనంగా హ్యాపీగా ఉండడమే మన సాయినాథుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఆ సూచనలన్నిటినీ పరిశీలించుకుని మనం ఎప్పుడు కూడా మన సాయినాథునికి దగ్గర అవ్వటానికి మనం ఎంత మాత్రము వెనుకాడకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. నాకు భారంగా ఉంది తల్లి, ఈ భారం నేను మోయలేనమ్మా అని చెప్పి బాబావారే మనల్ని అడుగుతున్నారు అంటే ఎంత బాధపడుతున్నారో ఆ బాధను మన బాధను బాబావారు భారంగా నాకు నీదే బాధగా ఉంది తల్లి అని చెప్పి చూపిస్తున్నాను. నేను దారి చూపిస్తున్నాను, సరైన ఆలోచనలు ఇస్తూ ఉన్నాను. అయినా కూడా నా బిడ్డ ఎక్కువగా ఆలోచిస్తుందే, సంతోషంగా ఉండలేకపోతుందే. నీ వెనుక నీ సాయి ఉన్నాను, నీకు మంచి జరిగేలా చూస్తాను, చెడు జరగబోతుంటే నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను. ఏది ఏమైనా నీ సాయి ఎప్పుడు నీకు తోడు నీడగానే, నీతోనే, నీ చుట్టూనే, నీలోనే ఉన్నాను అంటూ సాయినాథుడు అయితే ఎంతో అత్యద్భుతంగా మనకు ఎప్పుడు కూడా సందేశాలను అందిస్తూ ఉన్నప్పుడు మనం అలాగా బాబావారిని ఇబ్బంది పెట్టకుండా బాబావారు చెప్పిన బాటలో మనం మాట ఇద్దామండి. సాయినాథుని బాటలో నడుద్దామని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.